వైకేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. రత్నగిరి కొండపై వెలసిన ఆధ్యాత్మిక మహాక్షేత్రం, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచిన పవిత్రధామం ఇదే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం. అన్నవరం ప్రసాదంగా ఇచ్చే పవిత్ర ప్రసాదం స్వామివారి ఆశీస్సుల ప్రతీకగా భావిస్తారు. భక్తులు ఎంతో భక్తితో స్వీకరిస్తారు. అన్నవరం ప్రసాదం అనేది అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి నివేదన చేసి దేవస్థానంలో అమ్మే గోధుమ నూకతో తయారు చేసే తీయని ఆహార పదార్థం. ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను, ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది. ఈ ప్రసాదం స్వామివారికి ఎప్పటి నుంచి నివేదిస్తున్నారు అన్నదానిపై ఖచ్చితమైన వివరాలు లేవు. ఉత్తరాది కూలీల ఆహార సంస్కృతి నుంచి ఇది అలవడి ఉంటుందని కొందరు పేర్కొంటూ ఉండగా, ఇది తరతరాలుగా వస్తున్నదని దేవాలయ అధికారులు, అర్చకులు పేర్కొంటూ ఉన్నారు. ఎర్ర గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మాత్రమే దీని తయారీలో వినియోగిస్తారు. వ్రతం చేసుకున్న జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. కొనదలుచుకున్న భక్తులకు కొండ మీద, కొండ క్రింద, నేషనల్ హైవేలోనూ కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతుంది. తిరుపతి లడ్డూ లాంటి ప్రసాదాలతోనూ, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు వంటి స్వీట్లతోనూ అన్నవరం ప్రసాదాన్ని పోల్చుతూ ఉంటారు. అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడితో తయారు చేస్తారు. ఈ ప్రసాదం సుగంధ భరితంగా ఉంటుంది. చిన్నపాటి ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తుంటారు. దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు వీలుగా గోధుమ రవ్వతో బంగి ప్రసాదంగాను, అనగా గట్టి ప్రసాదం తయారు చేస్తుంటారు. అయితే భక్తులు బంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదమే ఎక్కువ ఇష్టపడతారు. ప్రసాదాన్ని తయారు చేసే భవనానికి భూతాది అని పేరు. వంటవారు తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారు చేస్తారు. ఒక్కో తయారీ యూనిట్లో 68 మంది సిబ్బందితో 20 కళాయిలలో ఈ ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారు చేస్తారు. రద్దీ ఎక్కువ ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు. ఒక్కొక్క కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవు నెయ్యి, 150 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. ముందుగా నీళ్లు వేసి బాగా మరిగించి అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. ఆ మిశ్రమం రంగు మారేదాకా ఉడికించి ఆవు నెయ్యి కలుపుతారు. చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు. 2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రక్రియలో కొంత భాగాన్ని చేసేందుకు దేవస్థానం యంత్రాలను ప్రవేశపెట్టింది. 3 వేర్వేరు గొట్టాల ద్వారా వేడి నీరు, గోధుమ నూక 2 విడతలుగా పంచదార కళాయిలో పడేలా ఈ యంత్రంలో ఏర్పాటు చేస్తుంది. ఉడికిన తర్వాత నెయ్యి కలిపి యాలకుల పొడి చల్లటం వంటవారు చేయాల్సి ఉంటుంది. కళాయికి 2 వైపులా ఉన్న చక్రాలను తిప్పితే పూర్తయిన ప్రసాదం ప్యాకింగ్ కోసం తీసుకువెళ్లేందుకు మరో తొట్టిలో పడుతుంది. 45 నిమిషాల్లో కళాయి ప్రసాదాన్ని వండేందుకు ఈ కొత్త ప్రక్రియ వీలు కల్పిస్తుంది. అన్నవరం దేవస్థానం గోశాలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తుంది. పశు వైద్యుల పర్యవేక్షణలో గోవుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా కాపాడుతారు. భక్తులు స్వయంగా గోపూజ చేసుకోవడానికి ప్రత్యేక టికెట్లు అందుబాటులో ఉంటాయి. కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని గోమాత ఆశీస్సులు అందుకోవచ్చు. గోశాల వద్దే ఆవులకు తినిపించడానికి అరటి పండ్లు, పచ్చగడ్డి మరియు నవధాన్యాల మిశ్రమం భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
ఇప్పుడు మనం చూస్తున్నదైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక గడియారము, ఒక టైం చూడటం అనేది తెలియదు కదండి. ఆ టైంలో ఇది ఒక భక్తుడు అనేది కనుక్కున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది కనుక్కున్నారు. సూర్యుని యొక్క కిరణాలు ఇక్కడ పడినప్పుడు దాని నీడ ప్రకారము ఇప్పుడు టైం ఎంత అయింది అనేది మనం తెలుసుకోవడానికి వీలుగా ఇదైతే కనుక్కున్నారండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టైము 4:33 అయిందండి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, కరెక్ట్గా నీడ ప్రకారం ఇక్కడ 4:33 కరెక్ట్గా అయిందండి. మనుషుల యొక్క జ్ఞానము దేవుడు తోడైతే ఇలా ఉంటాయండి. ఈ యంత్రాన్ని అయితే పలబా యంత్రంగా ఇక్కడైతే పిలుస్తూ ఉంటారండి. ఇది చూడటానికి కూడా చాలా మంది భక్తులు వచ్చి చూస్తూ ఉంటారండి. ఈ ఆలయంలో భక్తులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఒక గడియారం ఏర్పాటు చేశారు. సూర్యుని గమనం ద్వారా సమయాన్ని తెలిపే ఒక యంత్రాన్ని పలభా యంత్రం అంటారు. దీనినే నీడ గడియారం అని కూడా పిలుస్తారు. వీటిలో అనేక రకములు ఉన్నాయి. సమతూలముగా ఉండే పలభా యంత్రముపై సూర్యుని గమనము వలన ఏర్పడే నీడ ద్వారా సమయాన్ని నిర్ధారిస్తారు. సన్నని పదునైన అంచు కలిగిన శంకువు ద్వారా సమయమును కొలిచెదరు. పల్లభా యంత్రంపై గంటలను తెలుపు గీతలు ఉంటాయి. సూర్యుడు ఆకాశంలో కదులు కోణాన్ని బట్టి శంకువు యొక్క నీడ గంటలు గీతపై పడును. ఈ విధముగా భౌగోళిక అక్షాంశాలను ఉపయోగించి ఖచ్చితంగా సమయాన్ని తెలుపవచ్చుననే ఒక ప్రాచీన సాంకేతికత ఈ దేవాలయ సందర్శకులకు తెలియచెప్పడం ఒక గొప్ప విషయమని భక్తులు కొనియాడుతున్నారు. అన్నవరం సన్ డయల్ అని పిలువబడుతున్న ఈ పలభా యంత్రం ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం రత్నగిరిపై 1943 జులైలో దైవాజ్ఞ సార్వభౌమ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు రూపొందించారు. హలో మా, నీ పేరేంటి? వేదశ్రీ. వేదశ్రీ, ఏం చూస్తున్నావు ఇక్కడ? ఇక్కడ క్లాక్ సండై. అవునా, చెప్తావా దాని గురించి నాకేమన్నా? ప్లీజ్ చెప్పవా? అటు సైడ్ నుంచి అది ఈస్టర్ సైడ్ కాబట్టి అట్ నుంచి వస్తే అక్కడ మార్నింగ్ 6 అయిందనుకో అడ్డే నుంచి మనకు చూపిస్తుంది. ఆఫ్టర్నూన్ అయితే మన ఇక్కడ నుంచి మనకి షాడో చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయిందంటావు? ఇప్పుడు టైం ఇది చూసి చెప్పు. 4:30. yes. ఎలా తెలుసు నీకు? ఇక్కడ 4 ఇక్కడ నుంచి ముళ్ళులు ఉన్నాయి కాబట్టి 5 minutes. ఇవన్నీ కౌంట్ చేసి 5, 10, 20, 30. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెల్కమ్. హలో, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీ పేరండి? అయ్యప్ప. మీ పేరండి? లిఖిత. ఏ ఊరు? వేలంక. ఓకే, ఏంటండి ఇక్కడ ఏం స్పెషల్ అని వచ్చారు? మేము దర్శనం కోసం అని వచ్చాము. సో మ్యారేజ్ అయిన తర్వాత మేము అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆయన దర్శనం చేసుకుని వెళ్తాం. సో అందు గురించి ఇప్పుడు దర్శనం కోసం వచ్చాము. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబంతో ఏమైనా వచ్చారా, ఫ్యామిలీతో కానీ? చాలాసార్లు వచ్చాము. వచ్చారు. సో బట్ ఎప్పుడైనా మ్యారేజెస్ ఎవరి అయినా సరే మా ఫ్యామిలీలో వీ విల్ కమ్ హియర్. మీరు మేడం, మీరు వచ్చారా మీ ఫ్యామిలీతో? అమ్మ నాన్నతో ఎప్పుడైనా వచ్చారా? ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం వల్ల? పెళ్ళైన తర్వాత ఫస్ట్ రావడం కదా, సో చాలా హ్యాపీ, స్పిరిచువల్గా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం గురించి భక్తుల అభిప్రాయాలు ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సార్ ఐఎమ్ గ్రంపుల్ శ్రీకాకుళం. మేము తిరుమల, ద్వారకా తిరుమల అన్ని దర్శనం చేసుకుంటూ వస్తున్నాము. అన్నవరం సత్యనారాయణ స్వామి గారు అంటే చాలా ప్రసిద్ధి, పురాతనమైన గుడి కాబట్టి మన అంటే సాంప్రదాయం ప్రకారము మన మ్యారేజ్లు కానీ ఏవైనా సాంప్రదాయబద్ధంగా సత్యనారాయణ స్వామి టెంపుల్లో చేసుకుంటే వ్రతాలు చేసుకుని ఏం చేసుకున్నా మన కుటుంబానికి, మనకి, మన పూర్వీకులకి మంచి జరుగుతుందన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి చాలా వరకు ప్రజలు నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి దశావతారాలు ఒక అవతారం కాబట్టి సత్యనారాయణ అవతారం కూడా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళడం వల్ల మనకి, మన కుటుంబానికి మంచి జరుగుతుందని అందరము సెంటిమెంట్గా రావడం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది.
సార్ ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు సార్? నేను ఇప్పటికి చాలాసార్లు వచ్చి ఉంటాను, దానికి లెక్కనే తెలియదు. మా ఫ్రెండ్స్తో వస్తుంటుంటాను. మేము ఇటు ఏది వైపు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా కూడా ఒకసారి స్వామివారిని దర్శించుకుని అలాగే వెళ్ళటం మాకు అనేది అలవాటు. సార్ ఈ గుడి యొక్క ప్రతిష్ట కానీ విశేషాలు మీకు ఏమైనా తెలుసా? అంటే నాకు తెలిసిన దీని ప్రకారం మన కాలమాన ప్రకారము ఒక కూర్మ అవతారంలో ఒక అవతారం జరిగినటువంటి ఒక యుద్ధం దీనివల్ల జరిగే పరిణామంలో ఇక్కడ ఈ అవతారం ఎత్తి కార్యక్రమాలు చేయడానికి మ్యారేజ్ దీని పరంగా సాంప్రదాయాల కోసం చేశారన్నది నాకు తెలిసేది. అయితే దీనివల్ల జరిగిందన్నది ప్రతీతి. దానివల్లనే ఇక్కడ టెంపుల్ ఇక్కడ చెరువు కూడా ఉంటుంది, దాంట్లో చేసుకొని చెందడం వల్ల కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి మంచిదనం జరుగుతుంది అన్నది ప్రతీక. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటమ్మా? వారి నుంచి వచ్చామండి. నా పేరు విజయశ్రీ. నేను ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చాను. నేను అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. స్వామి స్వయంభూ అని చెప్తారు. అయితే స్వయంభూ కాబట్టి ఆయన ఎంతో మహత్తు, ఎంతో మహిమ కలిగినటువంటి స్వామి. అనుకున్న కోరికలు అనుకున్నట్టు ఇక్కడ జరుగుతాయి. స్వామికి ముడుపు కట్టి మనం ఈ కోరిక ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది అని ఒక నమ్మకం ఉంది భక్తుల్లో. అలాగే మాకు కూడా ఆ స్వామి దయ వల్ల మేము అనుకున్న కార్యక్రమాలు మాకు జరిగాయి. ఆ స్వామి మీద మాకెంతో నమ్మకం. భక్తులందరూ స్వామిని సేవించి తరించాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల మనకి జీవితంలో కలిగేటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అవగతం అవడమే కాకుండా వాటిని ఏ విధంగా అధిగమించాలి, స్వామిని నమ్ముకుంటే అవి ఎలా మనకి తొలగిపోతాయి అనేది మనకి అవగతం అవుతుంది. కొత్తగా పెళ్ళైన వధూవరులు ఇందులో మనకు కథలోనే వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వ్రతం చేసుకుంటారని చెప్పి తండ్రి అనుకోవడం. అయితే అనుకోని కారణంతో వాళ్ళు వ్యాపారం కోసం అని చెప్పేసి అల్లుడిని తీసుకొని వెళ్ళిపోవడం. ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు భర్త వస్తున్నాడని ఆవిడ వ్రతం చేసుకొని ప్రసాదం తీసుకోకుండా గబగబా వెళ్ళిపోవడం, అక్కడ అనుకోని అవాంతరం జరగడం, భర్త కనిపించకపోవడం, తర్వాత తన తప్పిదం తెలుసుకొని వచ్చి మళ్ళీ స్వామికి దండం పెట్టుకొని వ్రతం పూర్తి చేసుకొని ప్రసాదం తీసుకున్న తర్వాత సజీవంగా వాళ్ళు తిరిగి రావడం, ఇవన్నీ కూడా సంభవించడం జరుగుతుంది. అది కథలోనే మనకి తెలుస్తుంది. అంటే మనకు ఎటువంటి మనకి ఘోరమైన విపత్తులు కలిగినప్పటికీ జీవితకాలంలో వాటిని అన్నింటినీ మనం అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పేసి స్వామి యొక్క మహిమ, ఆయన యొక్క సత్యము, ధర్మము మనకు తెలియచేస్తోంది. స్వామి ఎంతో మహితాత్ముడు. ఆయన్ని మించిన వాళ్ళు ఈ లోకంలో లేరని నా ఉద్దేశం. ఆయన భూలోక వైకుంఠం సత్యనారాయణ స్వామి అన్నవరం. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామో, అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామో, తుంబురు నారద గాన విలోలం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం, తుంబురు నారద గాన విలోలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, 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 వైకుంఠపురవాసం. ఓం నమో వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. హాయ్ అండి, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏలూరు అండి, ఏలూరు. నా పేరు సంతోష్ అండి.
మా వైఫ్ పేరు ఈసా. నా పేరు ఈషా నాగలక్ష్మి. అంటే ఇక్కడికి రావడం కారణం ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయింది. కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత వ్రతం అది చేయాలి. వ్రతం అది చేయాలనుకుంటే ఇంటి దగ్గర కొంచెం ఎక్స్పెన్స్ అవుతుంది. బెటర్ కంటే అక్కడికంటే కూడా ఇక్కడ కొంచెం పద్ధతులు అన్నీ ఉంటాయి తెలుసుకోవడం కోసం అనేది. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ ఇక్కడ వ్రతం చేయడం, ఎందుకంటే మా నాన్నగారు కాడి నుంచి ఇది జరుగుతూ ఉంది. అదే ఆచారంతో ఇక్కడికి వచ్చి వ్రతం చేయించుకోవడం జరిగింది. ఈరోజు లాస్ట్ May 1 అనేది మా మ్యారేజ్. May 1 తర్వాత ఈ అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఈరోజు వచ్చి వ్రతం చేయించుకున్నాం. ఇక్కడ విశిష్ట బట్టి ఏంటంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి గారు ఏదైతే ఉన్నారో, వీర వెంకట సత్యనారాయణ స్వామి గారు, ఇతని యొక్క వ్రతం చేయించుకొని మన ఏదైతే ఉందో సుఖదుఖాలు అన్ని విధాలుగా బాగుంటుంది, జీవితంలో ముందుకు వెళ్తామనే ఆలోచనతో వచ్చాం వ్రతం చేయించుకోవడం. అంతే. కొత్తగా పెళ్ళైనాక సత్యనారాయణ వ్రతం చేస్తారని అంటారు. ఇంటి దగ్గర కన్నా ఇక్కడ బాగుంటుంది, విశిష్టత బాగుంటుంది అని వచ్చాం మా సార్తో. ఈమె తెలంగాణ, నాది ఆంధ్ర. అది అందుకే వీళ్ళకి తెలియదు ఇటువైపు టెంపుల్ ఏముంటాయో ఉండవని. మా నెగిటివ్ ప్లేస్ విజయనగరం మాకు, ఎందుకంటే ఈ వైజాగ్ విజయనగరం ఇదంతా ఆలోచన ఉంటుంది కాబట్టి ఈమెను ఇక్కడ తీసుకురావడం వచ్చింది. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ టెంపుల్ వేరేగా ఉంటాయి, భద్రాచలం అది తెలుసు, ఈమెకి తెలియదు. ఫస్ట్ టైం విజిట్ చేయడం ఈమె కూడా. అది సార్ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీ పేరెంట్స్తో మీ ఫ్యామిలీతో వచ్చారు? ఇది నేను 5th టైం అండి ఇక్కడికి రావడం. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసి చిన్నప్పుడు వచ్చా. అప్పుడు మనకేం తెలియదు, వ్రతం చేయించుకున్నాం. ఇదే ఎదురుగా ఉన్న మా కళ్యాణ మండపమే. తర్వాత నాకు తెలిసి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చాను. మళ్ళీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చాను. మళ్ళీ మిడిల్లో వచ్చేసరికి ఎంబీఏ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాబ్ పర్పస్ మీద వచ్చాను. అది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ తర్వాత వచ్చాను. అది మేడం. ఇక్కడ దేవునికి పేరు సత్యదేవుడు అనేసి, అంటే కోరిన కోరికలు తీరుస్తాడు అనేసి, అది మీకేమైనా జరిగిందా ఇన్ని ఇయర్స్? నాకు ఇక్కడ కోరుకున్నప్పుడు అలా జరిగాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ తర్వాత వచ్చాను. మళ్ళీ ఇది ఏమన్నా నేను అనుకునేది అయితే మళ్ళీ అగైన్ వస్తాను, విజిట్ అవుతాను. అంటే అశ్విని అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడ రావడం అనమాట. మనకు చాలా బాగా మంచి అనిపించింది దర్శనం అది ఇది. ఇవాళ ఇంకా మంది ఎక్కువ లేరు కాబట్టి చాలా మంచిగా అయిపోయింది. కొంచెం డివైన్ మంచిగా ఉంది. ఇక్కడికి చాలా మంది మేడం ఏదో కోరికలు కోరుకోవడానికి వస్తారు, అవి జరుగుతాయని కూడా నమ్ముతారు. అలాంటి మీరేమన్నా కోరుకున్నారా? ఈరోజు వచ్చారు కదా, ఇంత దూరం వచ్చారు కదా. కోరుకున్నాను కానీ ఇక చెప్పొద్దు కదండి అందరండి. ఎలా అనిపిస్తుంది మేడం ఇంత దూరం రావటము, ఇంత వాతావరణము? చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ మంచిగా ఉంది, దర్శనం కూడా బాగా అయింది, పీస్ఫుల్గా ఉంది. ఇంకా దేవుడు కూడా చాలా బాగా అనిపించాడు ఇవాళ. అంతే. నా పేరు అనుష అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము అందరం సిస్టర్స్. మేము మా డాటర్, మా మదర్, తను అందరూ హోల్ ఫ్యామిలీ వచ్చామండి. బాగుంది ఇక్కడ క్లైమేట్. కానీ క్లైమేట్ అంటే అంత ఎండగా లేదు కాబట్టి బాగుంది. ఇప్పుడు నేచర్కి దగ్గర ఉంది అసలుకి. ఇది చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఏంటంటే జనాలు ఎక్కువ లేరు కదా, ప్రశాంతంగా దర్శనం అయినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావాలనుకుంటున్నారా? అవును, వీ హ్యావ్ టు అంతే, ట్రై చేయాలి. ఏంటంటే టైం కూడా దొరకాలి కదా ట్రావెల్ చేయడానికి. అన్నవరం టెంపుల్ అంటేనే సత్యనారాయణ వ్రతానికి ఫేమస్ కదండి. అది మీరు ఏమైనా ఇక్కడ నెక్స్ట్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? యాక్చువల్లీ అది అనుకొని వచ్చాము ఇవాళ చేసుకుందామని. బట్ ఏంటిదంటే టైం సెట్ కాలేదు, ట్రావెలింగ్ చేసి వచ్చేసరికి టైం సెట్ కాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయాలి. ఇక కొంచెం ఎర్లీగా వచ్చి చేస్తే బాగుంటుందని. ఏంటంటే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మంచిగా ఉంటాయి కదా వ్రతం చేసుకుంటే. అంతే. చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చి. అంటే పీస్ఫుల్గా ఉంది, అంటే దేవునికి ఇంకా డివోషన్ కూడా మంచిగా ఉంది. నిజంగా అండి, మనం చెప్పుకున్నట్లుగా ప్రకృతి భక్తి అన్నీ కలిసి ఈరోజు ప్రతి క్షణము ఒక భక్తి భావన నాలో అయితే కలిగిందండి. చాలా మంచిగా మాకు యొక్క దర్శనం, దేవుని యొక్క దర్శనం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే మళ్ళీ రావాలనిపించే పుణ్యక్షేత్రం అండి. ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు మేము కోరిన కోరికలు ఎన్నో తీరాయి మాకు ఇక్కడ అని చెప్తున్నారండి. అలాగే సత్యనారాయణ వ్రతం యొక్క స్పెషాలిటీ అందరికీ తెలుసు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రంలో
కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు. ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.